అన్నమయ్య జిల్లా పొత్తుకూరుపల్లిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. నందలూరిపల్లె, పెద్ద కోడివాండ్లపల్లిలో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బీటీసీసీ రోడ్లను కూడా ప్రారంభించారు. ఫ్లోరైడ్ కారణంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రతి మండలంలో 10 మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వెలుగల్లు ప్రాజెక్టు ద్వారా రామాపురం మండలానికి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పిస్తామని, ఏడాదిలోపు ప్రతి గ్రామంలో బీటీసీసీ రోడ్లు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అదే పేరుతో ఎట్లుండమా ఓకేనా. ఇప్పుడు ఇంట్లో మీ సచివాలయాల్లో పెట్టుకోవాలి. మేము కొత్త ఇస్తానము లేదు అంటే ఇచ్చినాడు. మళ్ళా గవర్నమెంట్ ఆ కలెక్టరేట్ ఇప్పుడు ఎస్పీ ఆఫీసర్ రామాపురం మండలం పొత్తుకూరుపల్లి గ్రామంలో యాక్ట్వే స్వచ్ఛంద సంస్థ అలాగే సోలార్ సంస్థకు చెందిన వాళ్ళ డొనేషన్ మరియు కొందరు దాతలు ఇచ్చిన విరాళాలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాతలకు కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ముఖ్యంగా రాయచూడు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకు పరిశుభ్రమైన తాగునీరు అందించే లక్ష్యంలో ఈరోజు కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. సిఎస్ఆర్ ఏర్పాటు చేసే సంస్థలను మేము విరివిగా విరాళాలు ఇచ్చి గ్రామాల్లో నాణ్యమైన స్వచ్ఛమైన నీరు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో సుమారుగా 30 పల్లెల్లో క్లోరిన్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మోకాళ్ళు అలాగే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి గాలివీడు మండలంలో ఉండే 350 మెగావాట్ల సోలార్ కంపెనీ యాజమాన్యాలను ఒకటే కోరాం. ప్రతి ఒక్క మండలంలో సోలార్ కంపెనీల ద్వారా వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్తో గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో ఉండే పేద ప్రజల యొక్క దాహం తీర్చవలసిందిగా కోరుకుంటున్నాం.